హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు ఎగ్జామ్ అకాడమీ ట్యూటోరియల్ ఛానల్. ఫస్ట్ టైం ఛానల్ విజిట్ చేస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ ద ఎగ్జామ్ అకాడమీ ట్యూటోరియల్ అండి. డైలీ కరెంట్ అఫైర్స్ ఫాలో అవ్వడం కోసం ఎగ్జామ్ అకాడమీ ట్యూటోరియల్ ఛానల్కి సంబంధించినటువంటి టెలిగ్రామ్ గ్రూప్లో జాయిన్ అవ్వండి. ఈ వీడియోలో మనం రాజ్యాంగ సవరణ పద్ధతి 106 రాజ్యాంగ సవరణ చట్టాలకు సంబంధించినటువంటి క్వశ్చన్స్ అనాలిసిస్ చేయడం జరుగుతుందండి. సో దీనికన్నా ముందు నేను పాలిటిక్స్ సంబంధించి భారతదేశం యొక్క ఎన్నికల సంఘం కావచ్చు, అదేవిధంగా సుప్రీంకోర్టు, హైకోర్టు, అదేవిధంగా 73వ రాజ్యాంగ సవరణ, 74వ రాజ్యాంగ సవరణకు సంబంధించి క్లాసెస్ చేయడం జరిగింది. సో దానికి సంబంధించి ఎవరైనా వీడియోస్ చూడాలనుకున్నట్లయితే డిస్క్రిప్షన్లో లింక్ ఇస్తాను, అక్కడి నుంచి చూసేటువంటి ప్రయత్నం చేయండి. కమింగ్ టు ద ఫస్ట్ క్వశ్చన్, సరైన వాటిని గుర్తించండి అంటున్నాడు. ఫస్ట్ స్టేట్మెంట్ వచ్చేసి రాజ్యాంగంలో 20వ భాగం 368 ఆర్టికల్లో రాజ్యాంగ సవరణ పద్ధతిని పొందుపరిచారు అన్నాడు. సెకండ్ స్టేట్మెంట్లో ఆర్టికల్ 368ని ఇప్పటి వరకు 2 సార్లు సవరించారు అన్నాడు. థర్డ్ స్టేట్మెంట్లో రాజ్యాంగ సవరణ బిల్లుల్ని ప్రవేశపెట్టడానికి రాష్ట్రపతి అనుమతి తప్పనిసరిగా తీసుకోవాలని చెప్పేసి ఇచ్చాడు. ఏలో 1-2 సరైనవి, బి వచ్చేసి 2-3 సరైనవి, సి వచ్చేసి 1-3 సరైనవి, డి వచ్చేసి 1-2-3 సరైనవి అని చెప్పేసి ఇచ్చాడు. సో దీనికి సంబంధించి మీరు వీడియోని పాజ్ చేసుకుని ఆన్సర్ చేసేటువంటి ప్రయత్నం చేయండి. నేను ఆన్సర్ ఎక్స్ప్లెనేషన్ చేస్తూ దానికి సంబంధించినటువంటి రిలేటెడ్ పాయింట్స్ కూడా ఎక్స్ప్లెయిన్ చేస్తానండి. సో ఫస్ట్ స్టేట్మెంట్ చూసినట్లయితే రాజ్యాంగంలో 20వ భాగంలో 368 ఆర్టికల్లో రాజ్యాంగ సవరణ పద్ధతిని పొందుపరిచారని చెప్పేసి ఇచ్చాడు. మనకు ఫస్ట్ స్టేట్మెంట్ కరెక్ట్ అవుతుందండి. సో రాజ్యాంగాన్ని సవరించేటువంటి పద్ధతిని మనం దక్షిణాఫ్రికా నుంచి తీసుకోవడం జరిగింది. దక్షిణాఫ్రికా నుంచి యొక్క భాగాన్ని తీసుకోవడం జరిగింది. సో ఫస్ట్ స్టేట్మెంట్ కరెక్ట్ అవుతుందండి. సో 368 ఆర్టికల్ని ఇప్పటి వరకు 2 సార్లు సవరించారని చెప్పేసి సెకండ్ స్టేట్మెంట్ ఇచ్చారు. సో సెకండ్ స్టేట్మెంట్ కూడా కరెక్ట్ అవుతుందండి. మనకు 1971 24వ రాజ్యాంగ సవరణ ద్వారా ఒకసారి సవరించడం జరిగింది. 1976 42వ రాజ్యాంగ సవరణ ద్వారా రెండోసారి సవరించడం జరిగింది. సో ఇప్పటి వరకు 368 ఆర్టికల్ని 2 సార్లు సవరించడం జరిగింది. సెకండ్ స్టేట్మెంట్ కరెక్ట్ అవుతుందండి. రాజ్యాంగ సవరణ బిల్లుని ప్రవేశపెట్టడానికి రాష్ట్రపతి యొక్క అనుమతి తప్పనిసరిగా తీసుకోవాలని చెప్పేసి ఇచ్చాడు. మనకు థర్డ్ స్టేట్మెంట్ రాంగ్ అవుతుందండి. సో మనకి ఇక్కడ ఏంటంటే రాష్ట్రపతి యొక్క పూర్వ అనుమతి తీసుకోవాల్సినటువంటి అవసరం లేదు అని చెప్పేసి ఉంటుంది. సో మనకు థర్డ్ స్టేట్మెంట్ రాంగ్ అవుతుంది. సో ఇచ్చిన దాని ప్రకారం 1-2 సరైనవి కాబట్టి ఆప్షన్ ఏ అనేటువంటి దీనికి సంబంధించి కరెక్ట్ ఆన్సర్ అవుతుందండి. సో రాజ్యాంగ సవరణ బిల్లులకు సంబంధించి మనం చూసినట్లయితే రాజ్యాంగ సవరణ బిల్లులను మొదట ఏ సభలోనైనా ప్రవేశపెట్టవచ్చు, అంటే లోక్సభలోనైనా ప్రవేశపెట్టవచ్చు, రాజ్యసభలోనైనా ప్రవేశపెట్టవచ్చు. కాకపోతే ఏ సభలో ప్రవేశపెడుతున్నామో ఆ సభకు సంబంధించినటువంటి సభాధిపతి యొక్క అనుమతి మాత్రం తీసుకోవాల్సి ఉంటుంది. సభాధిపతి యొక్క అనుమతి అంటే లోక్సభలో ప్రవేశపెడితే స్పీకర్ యొక్క అనుమతి, రాజ్యసభలో ప్రవేశపెడితే చైర్మన్ యొక్క మనకు సంబంధించినటువంటి సభాధిపతి యొక్క పర్మిషన్ అనేటువంటి తీసుకోవాల్సి ఉంటుంది. సో ఇక్కడ బిల్లు అనేటువంటిది లోక్సభ ఆమోదించి రాజ్యసభ తిరస్కరిస్తే బిల్లు వీగిపోతుందండి. లోక్సభ ఆమోదించింది మరియు రాజ్యసభ తిరస్కరిస్తే బిల్లు వీగిపోతుంది. ఒకవేళ రాజ్యసభ ఆమోదించి లోక్సభ తిరస్కరించినా కానీ బిల్లు వీగిపోతుంది. సో ఇక్కడ రెండు సభల్లో ఏ ఒక సభ ఆమోదించకపోయినప్పటికీ బిల్లు వీగిపోతుంది, గుర్తుంచుకోవాల్సి ఉంటుందండి. ఒకవేళ లోక్సభ, రాజ్యసభ రెండు ఆమోదించిన తర్వాత రాష్ట్రపతి తప్పనిసరిగా ఆమోదించాలని చెప్పేసి ఉంటుంది. సో రాజ్యాంగ సవరణ బిల్లులను వీటో చేసేటువంటి అధికారం రాష్ట్రపతికి ఉండదు. కాబట్టి ఈ స్టేట్మెంట్ కూడా గుర్తుంచుకోండి. కాకపోతే రాష్ట్రపతి ఎంత సమయంలో నిర్ణయం తెలపాలి అనేటువంటి అంశం మనకు రాజ్యాంగంలో ప్రస్తావించబడలేదండి. సో రాష్ట్రపతి యొక్క నిర్ణయం అనేటువంటిది ఎంత కాలంలో తెలపాలి అనేటువంటిది మనకు రాజ్యాంగంలో ప్రస్తావించబడలేదు. సో ఈ స్టేట్మెంట్ కూడా చూసుకోండి. మరొకసారి చూసినట్లయితే రాజ్యాంగ సవరణ బిల్లులను మొదట ఏ సభలోనైనా ప్రవేశపెట్టవచ్చు. కాకపోతే ప్రవేశపెట్టే సమయంలో ఆ సభాధిపతి యొక్క అనుమతి తీసుకోవాల్సి ఉంటుంది. లోక్సభ, రాజ్యసభలో ఏ ఒక సభ ఆమోదించకపోయినా బిల్లు అనేటువంటిది వీగిపోతుంది. 2 సభలు ఆమోదించిన తర్వాత మాత్రం రాష్ట్రపతి తప్పనిసరిగా ఆమోదించాల్సి ఉంటుంది. వీటో చేసేటువంటి అధికారము రాష్ట్రపతికి లేదు. సో ఈ రాజ్యాంగ సవరణ బిల్లులపైన వీటో చేసే అధికారం రాష్ట్రపతికి లేదు అనేటువంటి అంశాన్ని గుర్తుంచుకోవాల్సి ఉంటుంది. కాకపోతే రాష్ట్రపతి ఎంత కాలంలో తన యొక్క నిర్ణయం తెలపాలి అనేటువంటి అంశం మనకు రాజ్యాంగంలో ప్రస్తావించబడలేదండి. ఈ అన్ని అంశాలను ఒకసారి చూసుకోండి. అయితే మనకు 368 ఆర్టికల్లో సబ్ ఆర్టికల్స్ వచ్చేసి 5 ఉంటాయండి. 368 సబ్ ఆర్టికల్ 1లో ఏముంటుందంటే మనం చూసుకున్నట్లయితే రాజ్యాంగాన్ని సవరించే అధికారం పార్లమెంటుకు ఉంటుందని చెప్పేసి ఫస్ట్ అంశం ఉంటుంది. సో రెండో అంశం కింద మనకు ఏముంటుందంటే ప్రత్యేక మెజారిటీతో సవరించేటువంటి అంశాలు ఉంటాయి. మనకు రాజ్యాంగాన్ని సవరించేటువంటి అంశాలు మనకు 3 రకాలుగా ఉంటాయి. అందులో మనకు ప్రత్యేక మెజారిటీతో సవరించే అంశాలన్నీ కూడా మనకు సబ్ ఆర్టికల్ 2లో ఉండడం జరుగుతుంది. మనకు సబ్ ఆర్టికల్ 3లో ఉండేటువంటి అంశాలు చూసుకున్నట్లయితే చట్ట పరిధిలోని అంశాలను రాజ్యాంగ సవరణ పరిధి కిందికి రావు అని చెప్పేసి ఉంటుంది. చట్ట పరిధిలోని ఉన్నటువంటి అంశాలను రాజ్యాంగ సవరణ పరిధి కిందికి రావు అని చెప్పేసి ఉంటుంది. మనకు సబ్ ఆర్టికల్ 4 కావచ్చు, 5 సబ్ ఆర్టికల్ 4 and 5 అనేటువంటి రెండు కూడా 42వ రాజ్యాంగ సవరణ ద్వారా మనకు చేర్చబడినటువంటి అంశాలుగా చూసుకోవాల్సి ఉంటుంది. సో ఇక్కడ 4లో ఏముంటుందంటే రాజ్యాంగ సవరణ అనేటువంటిది న్యాయస్థానాల్లో ప్రశ్నించరాదని చెప్పేసి ఉంటుంది. 5వ అంశం కింద ఏముంటుందంటే రాజ్యాంగ సవరణ విషయంలో పార్లమెంటుకు ఎలాంటి ఆంక్షలు విధించరాదు.
రాజ్యాంగ సవరణ చేసేటువంటి సమయంలో పార్లమెంటుకు ఎలాంటి ఆంక్షలు విధించరాదు అని చెప్పేసి మనకు 5th ఆర్టికల్లో ఉంటుంది. సో ఇవన్నీ కూడా గుర్తుంచుకోవాల్సి ఉంటుందండి. సో కమింగ్ టు ద నెక్స్ట్ క్వశ్చన్. సో దీనికి సంబంధించి మనం కరెక్ట్ ఆన్సర్ చూసుకున్నట్లయితే ఆప్షన్ ఏ అనేటువంటి కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. కమింగ్ టు ద నెక్స్ట్ క్వశ్చన్ అండి. సరికాని దానిని గుర్తించండి అంటున్నాడు. 1 వచ్చేసి సాధారణ మెజారిటీతో సవరించేటువంటి అంశాలు 1వ భాగము 2వ భాగము 1వ 2వ షెడ్యూల్ 5వ 6వ షెడ్యూల్ అని చెప్పేసి ఇచ్చాడు. సెకండ్ దాంట్లో వచ్చేసి సెకండ్ స్టేట్మెంట్లో ఏకపక్ష మెజారిటీతో సవరించేటువంటి అంశాలు 3వ భాగము 4వ భాగము 4A భాగం అన్నాడు. థర్డ్ స్టేట్మెంట్లో ద్విపక్ష ప్రత్యేక మెజారిటీతో సవరించేటువంటి అంశాలు 7వ షెడ్యూల్ 11వ భాగము 20వ భాగం అని చెప్పేసి ఇచ్చాడు. సో ఇందులో సరికాని దాన్ని గుర్తించమన్నాడు. ఏ వచ్చేసి 1 సరికానిది, బి వచ్చేసి 2, సి వచ్చేసి 3, డి వచ్చేసి అన్నీ సరైనవి అని చెప్పేసి ఇచ్చాడు. సో దీనికి సంబంధించి చూసినట్లయితే సో మనకు రాజ్యాంగాన్ని సవరించేటువంటి పద్ధతులు ముఖ్యంగా 3 రకాలుగా ఉంటాయండి. ఒకటి వచ్చేసి మనకు సాధారణ పద్ధతి, 2 వచ్చేసి మనకు ఏకపక్ష ప్రత్యేక మెజారిటీ, 3 వచ్చేసి ద్విపక్ష ప్రత్యేక మెజారిటీ అని చెప్పేసి ఉంటుంది. సో మనకు సాధారణ మెజారిటీలో ఎలా ఉంటుందంటే సో హాజరైనటువంటి వ్యక్తులలో మనకు 1/2 అనేటువంటి మెజారిటీ రావాల్సి ఉంటుందండి. అంటే హాజరైనటువంటి వాళ్ళు 50% కన్నా ఒకరు ఎక్కువగా ఆమోదించాల్సి ఉంటుంది. దీన్నే మనం సాధారణ మెజారిటీ అంటాము. సో సాధారణ మెజారిటీతో సవరించేటువంటి అంశాలు ఇందులో మనకు మొదటి భాగం అన్నాడు. సో మొదటి భాగంలో మనకు భారత భూభాగం గురించి ఉంటుంది. సో రెండవ భాగం వచ్చేసి పౌరసత్వము. నెక్స్ట్ 1వ 2వ షెడ్యూల్ వచ్చేసి మనకు ఫస్ట్ షెడ్యూల్లో భారత భూభాగం ఉంటుంది. 2వ షెడ్యూల్లో మనకు ఉన్నత పదవుల్లో ఉన్నటువంటి జీతభత్యాలకు సంబంధించిన సమాచారం ఉంటుంది. 5వ షెడ్యూల్లో మనకు SC ST పరిపాలన గురించి ఉంటుంది. మనకు 6వ షెడ్యూల్లో అస్సాం, త్రిపుర, మేఘాలయ, మిజోరం రాష్ట్రాలకు సంబంధించినటువంటి STUకు సంబంధించిన పరిపాలన గురించి ఉంటుంది. సో ఈ అన్ని అంశాలు కూడా మనకు సాధారణ మెజారిటీతో సవరించేటువంటి అవకాశం ఉంటుంది కాబట్టి ఫస్ట్ స్టేట్మెంట్ కరెక్ట్ అవుతుందండి. అదేవిధంగా మనకు ఏకపక్ష మెజారిటీతో సవరించేటువంటి అంశాలు. సో ఇందులో మనకు ఏంటంటే హాజరైనటువంటి వాళ్ళలో 2/3 మెంబర్స్ మనకు మెజారిటీ రావాల్సి ఉంటుందండి. దీన్నే మనకు ఏకపక్ష మెజారిటీ పద్ధతి అంటారు. సో ఏకపక్ష మెజారిటీతో సవరించేటువంటి అంశాలు మనకు 3వ భాగం అంటే ప్రాథమిక హక్కులు, 4వ భాగం ఆదేశిక సూత్రాలు, 4A వచ్చేసి మనకు ప్రాథమిక విధులు. వీటితో పాటుగా 1వ పద్ధతి కావచ్చు, 3వ పద్ధతిలో సవరించేటటువంటి అంశాలన్నిటి కూడా మనకు 2వ పద్ధతిలో సవరించడం జరుగుతుంది. సో 2వ పద్ధతిలో సవరించేటువంటి అంశాలు మాత్రమే మనకు రాజ్యాంగ సవరణలుగా చూసుకోవాల్సి ఉంటుంది. సాధారణ మెజారిటీతో సవరించేటువంటి అంశాలను మనం రాజ్యాంగ సవరణలుగా చూడాల్సినటువంటి అవసరం ఉండదండి. సో దీనికి సంబంధించి చూసుకోండి. దీని ప్రకారం సెకండ్ స్టేట్మెంట్ అనేటువంటిది కూడా కరెక్ట్ అవుతుంది. నెక్స్ట్ వచ్చేసి థర్డ్ స్టేట్మెంట్ చూసుకున్నట్లయితే ద్విపక్ష ప్రత్యేక మెజారిటీతో సవరించేటువంటి అంశాలు. సో ఇందులో ఏంటంటే హాజరైనటువంటి వాళ్ళు 2/3తో పాటు అప్పుడు ఉన్నటువంటి రాష్ట్రాల్లో 1/2 రాష్ట్రాల యొక్క ఆమోదం కూడా పొందాల్సి ఉంటుంది కాబట్టి దీన్నే ద్విపక్ష ప్రత్యేక మెజారిటీ అంటారు. సో ఇందులో ఉండేటువంటి అంశాలు వచ్చేసి మనకు 7వ షెడ్యూల్. సో 7వ షెడ్యూల్లో మనకు కేంద్ర జాబితా, రాష్ట్ర జాబితా, ఉమ్మడి జాబితాకు సంబంధించినటువంటి అధికారాల పంపిణీ ఉంటుంది. అదేవిధంగా మనకు 11వ భాగం. సో 11వ భాగంలో కేంద్ర రాష్ట్రాల మధ్య శాసన అధికారాల పరిధి గురించి ఉంటుంది. అదేవిధంగా మనకు 20వ భాగం అంటే రాజ్యాంగాన్ని సవరించేటువంటి పద్ధతికి సంబంధించి 20వ భాగం. ఈ 3 అంశాలు కూడా మనకు ద్విపక్ష ప్రత్యేక మెజారిటీలో భాగంగా ఉంటాయి కాబట్టి థర్డ్ స్టేట్మెంట్ కూడా కరెక్ట్ అవుతుంది. సో ఇచ్చిన దాని ప్రకారం చూసుకున్నట్లయితే అన్ని స్టేట్మెంట్ కూడా కరెక్ట్ కాబట్టి ఆప్షన్ డి అనేటువంటి దీనికి సంబంధించి కరెక్ట్ ఆన్సర్ అవుతుందండి. సో మన రాజ్యాంగాన్ని సవరించేటువంటి పద్ధతులు 3 రకాలుగా ఉంటాయి. ఒకటి సాధారణ పద్ధతి, దానిలో 1/2 ఆమోదం అనేటువంటి ఉండాలి. ఏకపక్ష మెజారిటీ పద్ధతిలో 2/3 వంతు ఉండాలి. ద్విపక్ష మెజారిటీలో 2/3 వంతుతో పాటు 1/2 రాష్ట్రాల యొక్క ఆమోదం కూడా తప్పనిసరిగా పొందాల్సినటువంటి అవసరం ఉంటుందండి. సో ఇక్కడ ఇచ్చినటువంటి పాయింట్స్ అన్ని కూడా కరెక్ట్ కాబట్టి ఆప్షన్ డి అనేటువంటి దీనికి సంబంధించి కరెక్ట్ ఆన్సర్ అవుతుందండి. సో సాధారణ మెజారిటీతో సవరించేటువంటి అంశాలు మరికొన్ని ఉంటాయి చూసుకోండి. మనకు వచ్చేసి ప్రత్యేక వర్గాలకు కల్పించబడినటువంటి ప్రత్యేక అవకాశాలు. సో ఇది మనకు 16వ భాగంలో ఉంటుంది. అదేవిధంగా కోరం అనేటువంటిది సంబంధించినటువంటి ఆర్టికల్ 100 అనేటువంటిది కూడా మనకు సాధారణ మెజారిటీతో సవరించడం జరుగుతుంది. అదేవిధంగా పార్లమెంటరీ నియమ నిబంధనలకు సంబంధించినటువంటి అంశాలు. అదేవిధంగా 17వ భాగంలో ఉన్నటువంటి భాషలు అనేటువంటిది కూడా మనకు సాధారణ మెజారిటీతో సవరించాల్సినటువంటి అవసరం ఉంటుంది. అదేవిధంగా పార్లమెంట్ కావచ్చు, శాసనసభ యొక్క నియోజకవర్గాల పునర్వ్యవస్థీకరణ, దానికి సంబంధించినటువంటి అంశాలు. అదేవిధంగా హైకోర్టు, సుప్రీంకోర్టు న్యాయమూర్తుల సంఖ్యలో పెంపు అనేటువంటి అంశము. అదేవిధంగా హైకోర్టు, సుప్రీంకోర్టు న్యాయమూర్తులలో సంఖ్యకు సంబంధించినటువంటి పెంపుకు సంబంధించినటువంటి అంశాలు ఉంటాయి. సో ఇవన్నీ అంశాలు కూడా మనకు సాధారణ మెజారిటీ పద్ధతిలో సవరించడం జరుగుతుందండి. సో మనకు ద్విపక్ష ప్రత్యేక మెజారిటీతో సవరించేటువంటి అంశాలు చూసుకున్నట్లయితే మనకు రాజ్యసభలో ఉన్నటువంటి రాష్ట్రాల ప్రాతినిధ్యంలో మార్పులు అనేటువంటి అంశము. అదేవిధంగా రాష్ట్రపతి ఎన్నికల్లో మార్పులు, రాష్ట్రపతి ఎన్నికకు సంబంధించినటువంటి ప్రక్రియలో మార్పులు. ఇందులో మనకు 54, 55 ఆర్టికల్స్ అనేటువంటి ఇందులో ఉంటాయి. అదేవిధంగా కేంద్ర ప్రభుత్వ అధికార పరిధిలో మార్పులు. సో ఆర్టికల్ 73 వస్తుంది. అదేవిధంగా రాష్ట్ర ప్రభుత్వ అధికార పరిధిలో మార్పులు అంటే 162వ ఆర్టికల్ వస్తుంది. అదేవిధంగా సుప్రీంకోర్టు ఒరిజినల్ అధికార పరిధిలో మార్పులు అంటే 131వ ఆర్టికల్. అదేవిధంగా
సుప్రీంకోర్టు తానిచ్చిన తీర్పును తానే పునఃసమీక్షించుకోవడం 137వ ఆర్టికల్. సో ఈ ఆర్టికల్ అన్ని కూడా మనకు సవరించాలంటే ద్విపక్ష ప్రత్యేక మెజారిటీతో మనం సవరించాల్సి ఉంటుంది. అంటే 2/3 ఆమోదం ఉండాలి, 1/2 రాష్ట్రాల ఆమోదం అనేటువంటిది తప్పనిసరిగా చూసుకోవాల్సి ఉంటుందండి. సో ఇక్కడ నుంచి కూడా మనం కొంచెం ఎక్స్పెక్ట్ చేయవచ్చు. సో ఏ అంశాలు ఏ పద్ధతిలో సవరిస్తున్నారు అనేటువంటిది మనం క్లాసిఫికేషన్ చేస్తూ చూసుకోవాల్సి ఉంటుందండి. సో దీనికి సంబంధించి కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ డి అవుతుంది. కమింగ్ టు ద నెక్స్ట్ క్వశ్చన్. సారీ ఫర్ ద డిస్టర్బెన్స్ అండి. సరైన వాటిని గుర్తించండి అంటున్నాడు. స్టేట్మెంట్ 1 వచ్చేసి 1వ రాజ్యాంగ సవరణ చట్టం ద్వారా రాజ్యాంగంలో 31A, 31B 9వ షెడ్యూల్ని చేర్చినారు అన్నాడు. సెకండ్ స్టేట్మెంట్లో 5వ రాజ్యాంగ సవరణ ద్వారా రాష్ట్రాల పునర్వ్యవస్థీకరణ బిల్లుపై రాష్ట్రాల అభిప్రాయం తీసుకోవడం జరుగుతుందని చెప్పేసి ఇచ్చాడు. థర్డ్ స్టేట్మెంట్లో ఫజల్ అలీ కమిషన్ యొక్క సిఫార్సులు అమలు చేయడానికి రాజ్యాంగానికి 9వ రాజ్యాంగ సవరణ చేసినారు అన్నాడు. ఏలో 1-2 సరైనవి, బి వచ్చేసి 2-3 సరైనవి, సి వచ్చేసి 1-3 సరైనవి, డి వచ్చేసి 1-2-3 సరైనవి అని చెప్పేసి ఇచ్చాడండి. దీనికి సంబంధించి మనం చూసినట్లయితే సో మనకు 1వ రాజ్యాంగ సవరణ చట్టం ద్వారా రాజ్యాంగంలో 31A ఆర్టికల్ కావచ్చు, 31B, అదేవిధంగా 9వ షెడ్యూల్ భూ సంస్కరణలకు సంబంధించినటువంటి అంశాలు చేర్చినారని చెప్పేసి ఇచ్చాడు. మనకు ఫస్ట్ స్టేట్మెంట్ అనేటువంటిది కరెక్ట్ అవుతుందండి. సో ఇది మనకి ఎప్పుడు వచ్చిందని చూసుకున్నట్లయితే 1951 జూన్ 18 నుంచి ఇది మనకు అమల్లోకి రావడం జరిగింది. సో ఇందులో మనకు సవరించినటువంటి అంశాలు చూసుకున్నట్లయితే ఆర్టికల్ 15 సవరించడం జరిగింది, ఆర్టికల్ 19, ఆర్టికల్ 85, ఆర్టికల్ 87, అదేవిధంగా ఆర్టికల్ 174, ఆర్టికల్ 176, అదేవిధంగా ఆర్టికల్ 341, 342 ఆర్టికల్, అదేవిధంగా 372 ఆర్టికల్, 376 ఆర్టికల్. సో ఈ ఆర్టికల్స్ని సవరించడం జరిగింది మొదటి రాజ్యాంగ సవరణ చట్టం ద్వారా. అందులో భాగంగా ముఖ్యంగా 31A ఆర్టికల్, 31B ఆర్టికల్ని చేర్చడం జరిగింది. 9వ షెడ్యూల్లో ఉంటే భూ సంస్కరణకు సంబంధించినటువంటి 9వ షెడ్యూల్ని మనకు మొదటి రాజ్యాంగ సవరణ ద్వారా చేర్చడం జరిగిందండి. దీనికి సంబంధించి ఫస్ట్ స్టేట్మెంట్ కరెక్ట్ అవుతుంది. 5వ రాజ్యాంగ సవరణ. సో సెకండ్ స్టేట్మెంట్లో 5వ రాజ్యాంగ సవరణ చట్టం ద్వారా రాష్ట్రాల పునర్వ్యవస్థీకరణ బిల్లు పైన రాష్ట్రాల అభిప్రాయం తీసుకోవడం జరుగుతుందని చెప్పేసి ఇచ్చాడు. మనకు సెకండ్ స్టేట్మెంట్ కరెక్ట్ అవుతుందండి. సో ఇది మనకి ఎప్పటి నుంచి అమల్లోకి వచ్చిందంటే 1955 డిసెంబర్ 24, 1955 డిసెంబర్ 24 నుంచి ఇది అమల్లోకి రావడం జరిగింది. సో రాష్ట్రాలకు సంబంధించినటువంటి పునర్వ్యవస్థీకరణ బిల్లు ఏదైతే ఉంటుందో ఆ బిల్లు పైన అభిప్రాయం చెప్పాలని చెప్పేసి రాష్ట్రాలకు కూడా అభిప్రాయం తెలుసుకోవడం కోసం కొంత సమయం ఇవ్వడం జరుగుతుంది. దాన్ని 5వ రాజ్యాంగ సవరణ ద్వారా చేర్చడం జరిగిందండి. సో దీనికి సంబంధించి సెకండ్ స్టేట్మెంట్ కరెక్ట్ అవుతుంది. అదేవిధంగా థర్డ్ స్టేట్మెంట్ చూసుకున్నట్లయితే ఫజల్ అలీ కమిషన్ యొక్క సిఫార్సులు అమలు చేయడానికి రాజ్యాంగానికి 9వ రాజ్యాంగ సవరణ చేసినారని చెప్పేసి ఇచ్చాడు. మనకి ఇది స్టేట్మెంట్ రాంగ్ అవుతుందండి. సో మనకు 7వ రాజ్యాంగ సవరణ చట్టం ద్వారా ఫజల్ అలీ కమిషన్ యొక్క సిఫార్సులు అమలు చేయడం జరిగింది. అందులో భాగంగా రాష్ట్రాల యొక్క పునర్వ్యవస్థీకరణ చేస్తూ 14 రాష్ట్రాలను ఏర్పాటు చేయడం జరిగింది. అదేవిధంగా 6 కేంద్రపాలిత ప్రాంతాలను ఏర్పాటు చేయడం జరిగిందండి. సో ఇవన్నీ కూడా మనకు 7వ రాజ్యాంగ సవరణ చట్టం ద్వారా చేర్చబడినటువంటి అంశాలుగా చూసుకోవాల్సి ఉంటుందండి. సో దీని ప్రకారం 1-2 మాత్రమే సరైనది కాబట్టి ఆప్షన్ ఏ అనేటువంటి దీనికి సంబంధించి కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. కమింగ్ టు ద నెక్స్ట్ క్వశ్చన్. షెడ్యూల్ కులాలు, షెడ్యూల్ తెగలకు లోక్సభ, శాసనసభల్లో కేటాయించినటువంటి స్థానాలను పెంచుతూ చేయబడినటువంటి రాజ్యాంగ సవరణ కాని దానిని గుర్తించండి అని చెప్పేసి ఇచ్చాడు. 1 వచ్చేసి 8వ రాజ్యాంగ సవరణ, 2 వచ్చేసి 23వ రాజ్యాంగ సవరణ, 3 వచ్చేసి 45వ రాజ్యాంగ సవరణ, 4 వచ్చేసి 69వ రాజ్యాంగ సవరణ అని చెప్పేసి ఇవ్వడం జరిగింది. షెడ్యూల్ కులాలకి, షెడ్యూల్ తెగలకి ఇటు లోక్సభ కావచ్చు, అటు శాసనసభల్లో కేటాయించినటువంటి స్థానాలను పెంచుతూ చేయబడినటువంటి రాజ్యాంగ సవరణ కాని దాన్ని గుర్తించండి అని చెప్పేసి అన్నాడు. మనకు 8వ రాజ్యాంగ సవరణ మనకు అవుతుందండి. సో 8వ రాజ్యాంగ సవరణ అనేటువంటిది వాటికి పెంచుతూ చేయబడినటువంటి రాజ్యాంగ సవరణ. 23వ రాజ్యాంగ సవరణ కూడా పెంచుతూ చేయబడినటువంటి రాజ్యాంగ సవరణ చూసుకోండి. 45వ రాజ్యాంగ సవరణ కూడా మనకు వారికి సంబంధించినటువంటి స్థానాలను పెంచుతూ చేయబడినటువంటి రాజ్యాంగ సవరణగా చూసుకోండి. సో మనకి ఇక్కడ 69వ రాజ్యాంగ సవరణ అనేటువంటిది మనకు షెడ్యూల్ కులాలకు, షెడ్యూల్ తెగలకు లోక్సభ, శాసనసభల్లో కేటాయించినటువంటి స్థానాలను పెంచుతూ చేయబడినటువంటి రాజ్యాంగ సవరణ కాదు కాబట్టి కావాల్సినటువంటి ఆన్సర్ అనేటువంటిది 69 అవుతుందండి. మనకు ఆప్షన్ 4 అనేటువంటిది కరెక్ట్ ఆన్సర్ అవుతుందండి. సో ఇక్కడ ఏంటంటే మనకు ఎస్సీలకు కావచ్చు, ఎస్టీలకు కావచ్చు కల్పించేటువంటి మనకు లోక్సభలో ఎంపీ స్థానాలకు సంబంధించినటువంటి రిజర్వేషన్లో, అదేవిధంగా మనకు శాసనసభకు సంబంధించినటువంటి ఎస్సీ ఎస్టీలకు కల్పించేటువంటి రిజర్వేషన్స్ అనేటువంటిది రాజ్యాంగం అమల్లోకి వచ్చిన 10 సంవత్సరాల వరకు అమల్లో ఉంటాయని చెప్పేసి ఫస్ట్ రాయడం జరిగింది. తర్వాత దాన్ని 8వ రాజ్యాంగ సవరణ ద్వారా 1960 నుంచి 70కి పెంచడం జరిగింది. తర్వాత వచ్చినటువంటి 23వ రాజ్యాంగ సవరణ ద్వారా 1970 నుంచి 80 వరకు పెంచడం జరిగింది. నెక్స్ట్ వచ్చినటువంటి 45వ రాజ్యాంగ సవరణ చట్టం ద్వారా రిజర్వేషన్లు అనేటువంటిది 1980 నుంచి 90 వరకు పెంచడం జరిగింది. తర్వాత వచ్చినటువంటి 62వ రాజ్యాంగ సవరణ చట్టం ద్వారా 1990 నుంచి 2000 సంవత్సరాల వరకు పెంచడం జరిగింది. తర్వాత 79వ రాజ్యాంగ సవరణ చట్టం ద్వారా 2000 నుంచి 2010 సంవత్సరం వరకు పెంచడం జరిగింది. తర్వాత వచ్చినటువంటి 95వ రాజ్యాంగ సవరణ చట్టం ద్వారా 2010 నుంచి 2020 వరకు పెంచడం జరిగింది. చిట్ట చివరిగా వచ్చినటువంటి 104వ రాజ్యాంగ సవరణ చట్టం ద్వారా 2020 నుంచి 2030 వరకు ఎస్సీ ఎస్టీలకు కల్పించేటువంటి రిజర్వేషన్లు
10 సంవత్సరాలు పొడిగిస్తూ చేయడం జరిగిందండి. సో దీని ప్రకారం మనకు ఇప్పుడు ఎస్సీలకు కల్పించేటువంటి స్థానాలు మనకు ఎంపీ స్థానాలు వచ్చేసి 84గా చూసుకోండి. అదేవిధంగా మనకు ఎస్టీలకు సంబంధించినవి 47 ఎంపీ స్థానాలు ఎస్టీలకు కల్పించడం జరిగింది. సో వీటి స్థానాల యొక్క పెంపు అనేటువంటిది 2030 వరకు కొనసాగుతుందని చెప్పేసి మనకు రాజ్యాంగ సవరణ ద్వారా చేయబడినటువంటి అంశాలుగా చూసుకోవాల్సి ఉంటుందండి. సో ఈ అన్ని రాజ్యాంగ సవరణలు కూడా ఒకే అంశానికి సంబంధించినవి కాబట్టి సో ఇక్కడే చూసుకుంటే దీనికి సంబంధించి మనకు గుర్తుంచుకోవాల్సినటువంటి అవసరం ఉంటుందండి. 8, 23, 45, 62, 79, 95, 104 రాజ్యాంగ సవరణలు అనేటివి ఎస్సీ ఎస్టీలకు సంబంధించి లోక్సభలో కావచ్చు శాసనసభల్లో వారికి సంబంధించిన రిజర్వేషన్ స్థానాలను పొడిగిస్తూ చేసినటువంటి రాజ్యాంగ సవరణలుగా చూసుకోవాల్సి ఉంటుందండి. కమింగ్ టు ద నెక్స్ట్ క్వశ్చన్. జతపరచండి అంటున్నాడు. రాజ్యాంగ సవరణ చట్టము సంబంధిత ప్రాంతము అన్నాడు. 1 వచ్చేసి 9వ రాజ్యాంగ సవరణ చట్టము, 2 వచ్చేసి 10వ రాజ్యాంగ సవరణ చట్టము, 3 వచ్చేసి 12వ రాజ్యాంగ సవరణ చట్టము, 4 వచ్చేసి 14వ రాజ్యాంగ సవరణ చట్టం అని చెప్పేసి ఇచ్చాడు. ఏలో బేరుబారి ప్రాంతము, బి వచ్చేసి గోవా డయ్యూ డామన్, సి వచ్చేసి దాద్రా నగర్ హవేలీ, డి వచ్చేసి పాండిచ్చేరి అని ఇచ్చాడు. సో దీనికి సంబంధించి మనం మ్యాచ్ ద ఫాలోయింగ్ చేసినట్లయితే సో మనకు 9వ రాజ్యాంగ సవరణ చట్టం అనేటువంటిది ఏంటంటే బేరుబారి ప్రాంతానికి సంబంధించినటువంటిది చట్టంగా చూసుకోండి. దీని ప్రకారం ఏంటంటే ఈ యొక్క ప్రాంతాన్ని మనకు పాకిస్తాన్కు బదిలీ చేయడం జరిగింది. ఇది మనకు 1960 సంవత్సరంలో అమలు చేయడం జరిగిందండి. 1960లో దీన్ని అమలు చేయడం జరిగింది. అదేవిధంగా 10వ రాజ్యాంగ సవరణ చట్టం ద్వారా దాద్రా నగర్ హవేలీ ప్రాంతాన్ని భారత్లో విలీనం చేయడం జరిగింది. దీనికి సంబంధించి చూసుకోండి. అదేవిధంగా 12వ రాజ్యాంగ సవరణ చట్టం అనేటువంటి ద్వారా గోవా డయ్యూ డామన్ ప్రాంతాలను భారత్లో విలీనం చేయడం జరిగిందండి. సో దీనిలో భాగంగా మనకు ఆపరేషన్ విజయ్ 1961లో జరగడం జరిగింది. సో అందులో భాగంగా గోవా డయ్యూ డామన్ ప్రాంతాలను భారత్లో విలీనం చేయడం జరిగింది. 14వ రాజ్యాంగ సవరణ చట్టం ద్వారా పాండిచ్చేరి ప్రాంతాన్ని విలీనం చేయడం జరిగింది. ఇది 1962వ సంవత్సరంలో జరిగినటువంటి సంఘటనగా చూసుకోండి. సో దీని ప్రకారం 1A, 2C, 3B, 4D కాబట్టి ఆప్షన్ సి అనేటువంటి దీనికి సంబంధించి కరెక్ట్ ఆన్సర్ అవుతుందండి. అదేవిధంగా మనకు 35వ రాజ్యాంగ సవరణ ద్వారా సిక్కిం ప్రాంతాన్ని భారతదేశంలో విలీనం చేయడం జరిగింది. అదేవిధంగా ఇటీవల వచ్చినటువంటి 100వ రాజ్యాంగ సవరణ చట్టం ద్వారా భారతదేశంలో బంగ్లాదేశ్కి సంబంధించినటువంటి సరిహద్దులు మార్పులు కూడా చేయడం జరిగింది. సో ఇవన్నీ కూడా ప్రాంతానికి సంబంధించి అంటే మొదటి భాగం మీద చేయబడినటువంటి రాజ్యాంగ సవరణలుగా చూసుకోండి. మొదటి భాగం అనేటువంటిది భారత భూభాగాలకు సంబంధించింది కాబట్టి మొదటి భాగం మీద వచ్చినటువంటి రాజ్యాంగ సవరణలు అంటే 9వ రాజ్యాంగ సవరణ ద్వారా బేరుబారి ప్రాంతాన్ని పాకిస్తాన్కు బదిలీ చేయడము, 10వ రాజ్యాంగ సవరణ ద్వారా దాద్రా నగర్ హవేలీ భారత్లో విలీనము, 12వ రాజ్యాంగ సవరణ ద్వారా గోవా డయ్యూ డామన్లను భారత్లో విలీనము, 14వ రాజ్యాంగ సవరణ ద్వారా పాండిచ్చేరి, 35వ రాజ్యాంగ సవరణ ద్వారా సిక్కిం, 100వ రాజ్యాంగ సవరణ ద్వారా భారత్ బంగ్లాదేశ్కు సంబంధించినటువంటి సరిహద్దుల్లో మార్పులు. సో ఈ అన్ని అంశాలను చూసుకోండి. కమింగ్ టు ద నెక్స్ట్ క్వశ్చన్. జతపరచండి అంటున్నాడు. రాజ్యాంగ సవరణ చట్టం రాష్ట్రాలకు ప్రత్యేక ప్రతిపత్తి అన్నాడు. 13వ రాజ్యాంగ సవరణ చట్టం, 22వ రాజ్యాంగ సవరణ చట్టం, 27వ రాజ్యాంగ సవరణ చట్టం, 36వ రాజ్యాంగ సవరణ చట్టం అన్నాడు. ఏలో అస్సాం, బి వచ్చేసి నాగాల్యాండ్, సి వచ్చేసి సిక్కిం, డి వచ్చేసి మణిపూర్ అని చెప్పేసి ఇచ్చాడండి. దీనికి సంబంధించి మనం చూసినట్లయితే సో ఇక్కడ రాష్ట్రాలకు ప్రత్యేక ప్రతిపత్తి కల్పిస్తూ చేయబడినటువంటి రాజ్యాంగ సవరణ చట్టాలు కూడా ఒకే కాడ చూసుకోవాల్సి ఉంటుందండి. మనకు 13వ రాజ్యాంగ సవరణ చట్టం అనేటువంటి ద్వారా నాగాలాండ్కు ప్రత్యేక ప్రతిపత్తి కల్పించడం జరిగింది. సో దీనికి సంబంధించి 371A ఆర్టికల్ని చేర్చడం జరిగింది. అదేవిధంగా మనకు 22వ రాజ్యాంగ సవరణ చట్టం ద్వారా అస్సాం రాష్ట్రానికి సంబంధించి ప్రత్యేక ప్రతిపత్తి కల్పించడం జరిగింది. సో దీనికి సంబంధించి 371B ఆర్టికల్ చేర్చడం జరిగింది. 27వ రాజ్యాంగ సవరణ చట్టం ద్వారా మనకు మణిపూర్ రాష్ట్రానికి సంబంధించి ప్రత్యేక ప్రతిపత్తి కల్పించడం జరిగింది. దీనికి సంబంధించి 371C ఆర్టికల్ చేర్చడం జరిగింది. అదేవిధంగా 36వ రాజ్యాంగ సవరణ చట్టం ద్వారా సిక్కింకు సంబంధించి ప్రత్యేక ప్రతిపత్తి కల్పించడం జరిగింది. దీనికి సంబంధించి 371F ఆర్టికల్ చేర్చడం జరిగిందండి. సో ఇవి ఆర్టికల్స్ కూడా చూసుకోవాల్సి ఉంటుంది. సో 371A ఆర్టికల్ వచ్చేసి మనకు నాగాలాండ్కి, 371B ఆర్టికల్ వచ్చేసి అస్సాం, 371C ఆర్టికల్ వచ్చేసి మనకు మణిపూర్. అదేవిధంగా మనకు 371D ఆర్టికల్. సో 371D ఆర్టికల్, ఈ ఆర్టికల్ అనేటువంటి మనకు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్కు సంబంధించినటువంటి ఆర్టికల్స్గా చూసుకోవాల్సి ఉంటుంది. సో ఇది మనకు 32వ రాజ్యాంగ సవరణ చట్టం ద్వారా చేర్చబడినటువంటి అంశాలుగా చూసుకోండి. అదేవిధంగా 371D ఆర్టికల్ వచ్చేసి మనకు 371G ఆర్టికల్ చూసుకోండి. నెక్స్ట్ వచ్చేసి 371G ఆర్టికల్ వచ్చేసి 53వ రాజ్యాంగ సవరణ ద్వారా చేర్చబడినటువంటి అంశాలు మనకు మిజోరం ప్రాంతానికి సంబంధించినవి. అదేవిధంగా 371H ఆర్టికల్ వచ్చేసి మనకు 55వ రాజ్యాంగ సవరణ ద్వారా చేర్చబడినటువంటి అంశాలుగా చూసుకోండి. ఇది మనకు అరుణాచల్ ప్రదేశ్కు సంబంధించినటువంటి అంశాలు ఉంటాయి. అదేవిధంగా మనకు 371I ఆర్టికల్ అనేటువంటిది 56వ రాజ్యాంగ సవరణ ద్వారా చేర్చబడినటువంటి అంశాలు. మనకి ఇది గోవా రాష్ట్రానికి సంబంధించినటువంటి అంశాలుగా చూసుకోండి. అదేవిధంగా మనకు 98వ రాజ్యాంగ సవరణ ద్వారా హైదరాబాద్, కర్ణాటక ప్రాంతాలకు సంబంధించినటువంటి ప్రత్యేక ప్రతిపత్తిని కల్పించడం జరిగింది. సో వీటిని కూడా చూసుకోవాల్సి ఉంటుందండి. సో ఇవి ఏంటంటే మనకు ప్రత్యేక ప్రతిపత్తికి సంబంధించినటువంటి సవరణలుగా చూసుకోవాల్సి ఉంటుందండి. సో ప్రత్యేక ప్రతిపత్తి కల్పించబడినటువంటి రాజ్యాంగ సవరణలో మనకు 13వ రాజ్యాంగ సవరణ నాగాలాండ్ కోసము, 22వ రాజ్యాంగ సవరణ వచ్చేసి అస్సాం,
27వ రాజ్యాంగ సవరణ మణిపూర్, 36వ రాజ్యాంగ సవరణ వచ్చేసి సిక్కిం, అదేవిధంగా మనకు వచ్చేసి 32వ రాజ్యాంగ సవరణ వచ్చేసి ఆంధ్రప్రదేశ్ కోసము, అదేవిధంగా 53వ రాజ్యాంగ సవరణ వచ్చేసి మిజోరం, 55వ రాజ్యాంగ సవరణ వచ్చేసి మనకు అరుణాచల్ ప్రదేశ్, అదేవిధంగా 56వ రాజ్యాంగ సవరణ వచ్చేసి మనకు గోవా రాష్ట్రం కోసం చేయడం జరిగింది. 98వ రాజ్యాంగ సవరణ వచ్చేసి మనకు హైదరాబాద్ కర్ణాటక ప్రాంతాల సరిహద్దుల ప్రాంతాలలో మనకు ప్రత్యేక ప్రతిపత్తి కోసం తీసుకొచ్చినటువంటి రాజ్యాంగ సవరణలుగా చూసుకోండి. ఈ ఆర్టికల్స్ కూడా ఒకే, ఈ యొక్క రాజ్యాంగ సవరణలు అన్నిటి కూడా ఒకే కాడ చేసుకొని చూసుకున్నట్లయితే గుర్తుంచుకోవడానికి వీలుగా ఉంటుందండి. సో దీనికి సంబంధించి కరెక్ట్ ఆన్సర్ చూసుకున్నట్లయితే 1B 2A 3D 4C కాబట్టి ఆప్షన్ డి అనేటువంటి దీనికి సంబంధించి కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. కమింగ్ టు ద నెక్స్ట్ క్వశ్చన్, సరైన వాటిని గుర్తించండి అంటున్నాడు. 15వ రాజ్యాంగ సవరణ ద్వారా హైకోర్టు జడ్జిల యొక్క పదవీ విరమణ వయసు 60 నుంచి 62కు పెంచారు అన్నాడు. సెకండ్ స్టేట్మెంట్లో 41వ రాజ్యాంగ సవరణ ద్వారా రాష్ట్ర పబ్లిక్ సర్వీస్ కమిషన్ల యొక్క సభ్యుల యొక్క పదవీ విరమణ వయసు 60 నుంచి 62కు పెంచారు అన్నాడు. థర్డ్ స్టేట్మెంట్లో 61వ రాజ్యాంగ సవరణ ద్వారా వయోజన ఓటు హక్కు 21 నుంచి 18కి తగ్గించారు అన్నాడు. ఏలో 1, 2 సరైనవి, బి వచ్చేసి 2, 3 సరైనవి, సి వచ్చేసి 1, 3 సరైనవి, డి వచ్చేసి 1, 2, 3 సరైనవి అని చెప్పేసి ఇచ్చాడండి. దీనికి సంబంధించి మనం చూసినట్లయితే 15వ రాజ్యాంగ సవరణ ద్వారా హైకోర్టు జడ్జిలకు సంబంధించినటువంటి పదవీ విరమణ వయసు 60 నుంచి 62కు పెంచారని చెప్పేసి ఇచ్చాడు. మనకు ఫస్ట్ స్టేట్మెంట్ కరెక్ట్ అవుతుందండి. సో ఈ యొక్క రాజ్యాంగ సవరణ మనకు ఎప్పటి నుంచి అమల్లోకి వచ్చిందంటే 1963 1963వ సంవత్సరం నుంచి ఇది అమల్లోకి రావడం జరిగిందండి. అదేవిధంగా 41వ రాజ్యాంగ సవరణ చట్టం ద్వారా రాష్ట్ర పబ్లిక్ సర్వీస్ కమిషన్ల యొక్క పదవీ విరమణ వయసు అనేటువంటిది 60 నుంచి 62కు పెంచారని చెప్పేసి ఇచ్చాడు. మనకు సెకండ్ స్టేట్మెంట్ కూడా కరెక్ట్ అవుతుంది. సో ఇక్కడ గుర్తుంచుకోండి, 15వ రాజ్యాంగ సవరణ ద్వారా హైకోర్టుకు సంబంధించినటువంటి జడ్జిలకు సంబంధించి పదవీ విరమణ వయసు 60 నుంచి 62కు పెంచారు. 41వ రాజ్యాంగ సవరణ ద్వారా రాష్ట్ర పబ్లిక్ సర్వీస్ కమిషన్ల యొక్క సభ్యుల యొక్క పదవీ విరమణ వయసు 60 నుంచి 62కు పెంచడం జరిగింది. ఇది మనకు 1976 సంవత్సరం నుంచి అమల్లోకి రావడం జరిగింది. అదేవిధంగా 61వ రాజ్యాంగ సవరణ చట్టం ద్వారా వయోజన ఓటు హక్కు అనేటువంటిది 18 నుంచి 21 సంవత్సరాలు తగ్గించడం జరిగిందని చెప్పేసి ఇచ్చాడు. మనకు థర్డ్ స్టేట్మెంట్ కూడా కరెక్ట్ అవుతుంది. ఇది మనకు 1989 మార్చి 21 నుంచి ఇది అమల్లోకి రావడం జరిగిందండి. ఈ మూడు కూడా గుర్తుంచుకోండి, చాలా ఇంపార్టెంట్. రాజ్యాంగ సవరణ కూడా గుర్తుంచుకోవాల్సి ఉంటుందండి. దీని ప్రకారం ఇచ్చిన 3 స్టేట్మెంట్స్ కూడా కరెక్ట్ కాబట్టి ఆప్షన్ డి అనేటువంటి దీనికి సంబంధించి కరెక్ట్ ఆన్సర్ అవుతుందండి. సో ఇక్కడ మనకు 15వ రాజ్యాంగ సవరణలో మరికొన్ని అంశాలు కూడా ఉన్నాయి. సో ఇక్కడ ఏంటంటే హైకోర్టు పదవీ విరమణ చేసినటువంటి న్యాయమూర్తుల యొక్క సేవల్ని కూడా వినియోగించుకోవడం, అంటే హైకోర్టులో పదవీ విరమణ చేసినటువంటి న్యాయమూర్తులకు సంబంధించి పదవీ విరమణ చేసినటువంటి వారు ఉంటారు కదా, వారి యొక్క సేవలను కూడా వినియోగించుకోవాలని చెప్పేసి మనకు 15వ రాజ్యాంగ సవరణ ద్వారా చేర్చబడినటువంటి అంశాల కింద చూసుకోవాల్సి ఉంటుందండి. సో కమింగ్ టు ద నెక్స్ట్ క్వశ్చన్, 8వ షెడ్యూల్ అధికార భాషల పెంపుకు సంబంధించినటువంటి రాజ్యాంగ సవరణ కాని దానిని గుర్తించండి అంటున్నాడు. ఏ వచ్చేసి 21వ రాజ్యాంగ సవరణ, బి వచ్చేసి 71వ రాజ్యాంగ సవరణ, సి వచ్చేసి 82వ రాజ్యాంగ సవరణ, డి వచ్చేసి 92వ రాజ్యాంగ సవరణ అని చెప్పేసి ఇచ్చాడండి. దీనికి సంబంధించి మనం చూసినట్లయితే సో మనకు 8వ షెడ్యూల్లో మనకు మౌలికంగా 14 భాషలకి అధికార భాషలుగా గుర్తింపు ఉండేది. కాకపోతే రాజ్యాంగ సవరణ చేస్తూ మనకు 22 భాషలు ప్రస్తుతం అధికార భాషలుగా గుర్తింపు పొందడం జరిగిందండి. సో మనకు 21వ రాజ్యాంగ సవరణ ద్వారా 15వ భాష అయినటువంటి సింధీ భాషను చేర్చడం జరిగిందండి. ఇది మనకు 1967 ఏప్రిల్ 10 నుంచి అమల్లోకి రావడం జరిగింది. 71వ రాజ్యాంగ సవరణ ద్వారా మనకు నేపాలీ, నెక్స్ట్ వచ్చేసి కొంకణి, నెక్స్ట్ వచ్చేసి మణిపురి, ఈ యొక్క 3 భాషలను మణిపురి నెక్స్ట్ ఈ 3 భాషలను కూడా చేర్చడం జరిగింది. సో ఇది ఎప్పటి నుంచి అమల్లోకి వచ్చిందంటే 1992 ఆగస్టు 31 నుంచి ఇది మనకు అమల్లోకి రావడం జరిగింది. అదేవిధంగా మనకు 92వ రాజ్యాంగ సవరణ ద్వారా బోడో, నెక్స్ట్ వచ్చేసి డోగ్రీ, నెక్స్ట్ వచ్చేసి మైథిలి, తర్వాత సంతాలి, ఈ యొక్క 4 భాషల్ని మనకు 92వ రాజ్యాంగ సవరణ ద్వారా చేర్చడం జరిగింది. ఇది మనకు వచ్చేసి 2004 జనవరి 7 నుంచి ఇది అమల్లోకి రావడం జరిగిందండి. సో ఈ యొక్క రాజ్యాంగ సవరణలు కూడా గుర్తుంచుకోండి. మనకు 8వ షెడ్యూల్ మీద చేసినటువంటి రాజ్యాంగ సవరణలు 21, 71, 92 రాజ్యాంగ సవరణలు అనేటువంటివి వీటికి సంబంధించినటువంటి రాజ్యాంగ సవరణలుగా చూసుకోండి. మనకు కాని దానిని అడుగుతున్నాడు కాబట్టి ఆప్షన్ సి అనేటువంటి దీనికి సంబంధించి మనకు కరెక్ట్ ఆన్సర్ అవుతుందండి. కమింగ్ టు ద నెక్స్ట్ క్వశ్చన్, 42వ రాజ్యాంగ సవరణ ద్వారా చేర్చబడని తొలగించబడని అంశాన్ని గుర్తించండి అంటున్నాడు. 1 వచ్చేసి ప్రవేశికలో లౌకిక సామ్యవాద సమగ్రత పదాలని చేర్చినారు అన్నాడు. 2 వచ్చేసి ప్రాథమిక విధుల్ని చేర్చినారన్నాడు. 3 వచ్చేసి ఆస్తి హక్కును ప్రాథమిక హక్కు జాబితా నుంచి తొలగించారన్నాడు. ట్రిబ్యునల్స్ని ఏర్పాటు చేసినారు అన్నాడు. సో దీనికి సంబంధించి మనం చూసినట్లయితే సో మనకు 42వ రాజ్యాంగ సవరణ అనేటువంటి దాన్ని మనకు మినీ రాజ్యాంగం అని చెప్పేసి కూడా అని పిలుస్తారు. సో ఎందుకంటే దీని ద్వారా చాలా అనేక అంశాలను సవరించడం జరిగింది. సో ఇది మనకు ఎప్పుడు చేసినారని చూసుకున్నట్లయితే 1976లో యొక్క సవరణ చేస్తే మనకు అమల్లోకి వచ్చింది మాత్రం 1977 ఏప్రిల్ 30 నుంచి ఇందులో అంశాలు అమల్లోకి రావడం జరిగింది. కాకపోతే అన్ని అంశాలు ఒకేసారి అమల్లోకి రాలేదండి. సో ఈ అంశాన్ని కూడా గుర్తుంచుకోండి. సో దీనిలో ద్వారా చేర్చబడినటువంటి అంశాలు 3 ఉంటాయి. సో చేర్చబడిన అంశం మనం ఇందులో గుర్తిస్తే సరిపోతుందండి.
సో 42వ రాజ్యాంగ సవరణ ద్వారా లౌకిక, సామ్యవాద, సమగ్రత పదాలను చేర్చినారన్నాడు. మనకు ఫస్ట్ స్టేట్మెంట్ కరెక్ట్ అవుతుందండి. సో రాజ్యాంగానికి సంబంధించినటువంటి ప్రవేశికలో లౌకిక, సామ్యవాద, సమగ్రత అనేటువంటి పదాలను 42వ రాజ్యాంగ సవరణ ద్వారా చేర్చినారు. అదేవిధంగా ప్రాథమిక విధుల్ని చేర్చినారని చెప్పేసి ఇచ్చాడు. సెకండ్ స్టేట్మెంట్ కూడా కరెక్ట్ అవుతుంది. మనకు 4A భాగంలో 51A అనేటువంటి ఆర్టికల్లో మనకు 10 ప్రాథమిక విధుల్ని చేర్చడం జరిగింది. కాబట్టి 42వ రాజ్యాంగ సవరణ ద్వారా చేర్చబడినటువంటి అంశంగా కింద కరెక్ట్ అవుతుంది. సో ఆస్తి హక్కును ప్రాథమిక హక్కు జాబితా నుంచి తొలగించారన్నాడు. సో ఈ స్టేట్మెంట్ మనకు రాంగ్ అవుతుందండి. ఇది మనకు 44వ రాజ్యాంగ సవరణ ద్వారా తొలగించడం జరిగింది. కాబట్టి మనకు కావాల్సినటువంటి ఆన్సర్ అనేటువంటిది ఆప్షన్ 3 అవుతుంది. అదేవిధంగా ట్రిబ్యునల్స్ని ఏర్పాటు చేయడం అన్నాడు. సో ఈ స్టేట్మెంట్ కూడా కరెక్ట్ అవుతుందండి. 14A. సో 14A అనేటువంటి భాగాన్ని మనకు ట్రిబ్యునల్స్ కింద ఏర్పాటు చేయడం జరిగింది. సో ఇందులో మనకు 323A ఆర్టికల్, 323B ఆర్టికల్స్ని 42వ రాజ్యాంగ సవరణ ద్వారా చేర్చబడినటువంటి అంశాలుగా చూసుకోవాల్సి ఉంటుందండి. సో మనకు 42వ రాజ్యాంగ సవరణ ద్వారా చేర్చబడినటువంటి భాగాలు చూసుకున్నట్లయితే 4A భాగము ప్రాథమిక విధులు, 14A భాగం వచ్చేసి ట్రిబ్యునల్స్కి సంబంధించినటువంటి అంశాలుగా చూసుకోండి. సో దీని ద్వారా చేర్చబడినటువంటి మరికొన్ని అంశాలు చూసుకున్నట్లయితే మనకు ఆదేశిక సూత్రాల్లో ఉన్నటువంటి 39 క్యాపిటల్ ఏ అనేటువంటి ఆర్టికల్ చేర్చడం జరిగింది. సో ఇందులో భాగంగా ఉచిత న్యాయము అనేటువంటి అంశం ఉంటుంది. అదేవిధంగా ఆర్టికల్ 43Aలో యాజమాన్యంలో శ్రామికుల భాగస్వామ్యము అనేటువంటిది డైరెక్ట్ ప్రిన్సిపల్ ఆఫ్ స్టేట్ పాలసీలో ఉన్నటువంటి అంశాన్ని కూడా 42వ రాజ్యాంగ సవరణ ద్వారా చేర్చారు. అదేవిధంగా ఆర్టికల్ 48 క్యాపిటల్ ఏ పర్యావరణ, వన్యప్రాణి సంరక్షణ అనేటువంటి అంశాన్ని కూడా మనకు 42వ రాజ్యాంగ సవరణ ద్వారా చేర్చారు. అదేవిధంగా ఆర్టికల్ 74(1)లో క్యాబినెట్ సలహాను అనుసరించి రాష్ట్రపతి తప్పనిసరిగా పాటించాలి, క్యాబినెట్ సలహాని రాష్ట్రపతి తప్పనిసరిగా పాటించాలి అనేటువంటి అంశాన్ని కూడా చేర్చడం జరిగింది. అదేవిధంగా మనకు రాష్ట్ర జాబితాలో ఉన్నటువంటి 5 అంశాలు, సో రాష్ట్ర జాబితాలో ఉన్నటువంటి 5 అంశాలని ఉమ్మడి జాబితాలోకి మార్చడం జరిగింది. మనకు అటవీ సంరక్షణ కావచ్చు, విద్య, అదేవిధంగా తూనికలు, కొలతలు, జనాభా నియంత్రణ, న్యాయపాలన. సో ఈ 5 అంశాలని రాష్ట్ర జాబితా నుంచి మనకు ఉమ్మడి జాబితాలోకి 42వ రాజ్యాంగ సవరణ ద్వారా చేర్చినారు. సో దీన్ని కూడా గుర్తుంచుకోవాల్సిన అవసరం ఉంటుందండి. అదేవిధంగా రాష్ట్రపతి యొక్క పాలన 6 నెలల నుంచి 1 సంవత్సరానికి పొడిగించారు. అదేవిధంగా కోరం విధానాన్ని తొలగించడం జరిగింది. అదేవిధంగా 2001 వరకు లోక్సభలో కావచ్చు, అసెంబ్లీ స్థానాల్లో మార్పులు లేకుండా కూడా రాజ్యాంగ సవరణ చేయడం జరిగిందండి. సో అదేవిధంగా 352 ఆర్టికల్ ప్రకారం జాతీయ అత్యవసర పరిస్థితిని ఏ ప్రాంతంలోనైనా విధించేలా చర్యలు తీసుకోవడం జరిగిందండి. జాతీయ అత్యవసర పరిస్థితిని ఏ ప్రాంతంలోనైనా విధించేలా మనకు మార్పులు చేయడం జరిగింది. అందువల్ల ఇది 42వ రాజ్యాంగ సవరణ ద్వారా చాలా అంశాలు చేర్చారు. కాబట్టి దీన్ని మనం మినీ రాజ్యాంగం అని చెప్పేసి కూడా పిలవడం జరుగుతుంది. సో ఈ అంశాలను గుర్తుంచుకోవాల్సిన అవసరం ఉంటుందండి. కమింగ్ టు ద నెక్స్ట్ క్వశ్చన్. 44వ రాజ్యాంగ సవరణ ద్వారా చేర్చబడిన 6 తొలగించబడని అంశాలని గుర్తించండి అంటున్నాడు. 1 వచ్చేసి లోక్సభ, శాసనసభ సభ్యుల యొక్క పదవీ కాలం 6 సంవత్సరాల నుంచి 5 సంవత్సరాలకు తగ్గించారు అన్నాడు. సెకండ్ వన్ వచ్చేసి జాతీయ అత్యవసర పరిస్థితిలో సాయుధ తిరుగుబాటు అనేటువంటి అంశాన్ని చేర్చినారు అన్నాడు. థర్డ్ స్టేట్మెంట్లో ప్రాథమిక హక్కుల కన్నా ఆదేశిక సూత్రాలు అధిక ప్రాధాన్యత ఇచ్చారన్నాడు. ఫోర్త్ స్టేట్మెంట్లో రాష్ట్రపతి, ఉపరాష్ట్రపతి ఎన్నికల వివాదాన్ని సుప్రీంకోర్టు పరీక్షిస్తుందని చెప్పేసి ఇచ్చాడు. సో దీనికి సంబంధించి మనం చూసినట్లయితే సో మనకు 42వ రాజ్యాంగ సవరణ ద్వారా చేర్చబడినటువంటి అంశాలను పునరుద్ధరించే ప్రయత్నంలో 44వ రాజ్యాంగ సవరణ చట్టాన్ని మనకు జనతా ప్రభుత్వం, అప్పుడు ఉన్నటువంటి మొరార్జీ దేశాయ్ ప్రభుత్వం చేయడం జరిగింది. ఇది మనకు 1976 సంవత్సరంలో చేసినప్పటికీ 1978 సంవత్సరంలో చేసినప్పటికీ 1979 సెప్టెంబర్ 6 నుంచి ఈ యొక్క అంశాలు అమల్లోకి రావడం జరిగిందండి. సో ఇందులో ఉన్నటువంటి అంశాలను చూసుకోవాల్సి ఉంటుంది. సో లోక్సభ, శాసనసభకు సంబంధించిన పదవీ కాలం 6 సంవత్సరాల నుంచి 5 సంవత్సరాలు తగ్గించడం అని చెప్పేసి ఇచ్చాడు. సో లోక్సభ, శాసనసభ పదవీ కాలం 6 సంవత్సరాల నుంచి 5 సంవత్సరాలు తగ్గించారని చెప్పేసి ఇచ్చాడు. మనకు ఫస్ట్ స్టేట్మెంట్ అనేటువంటి కరెక్ట్ అవుతుంది. సో ఈ అంశం అనేటువంటిది 44వ రాజ్యాంగ సవరణ ద్వారా చేర్చడం జరిగింది. జాతీయ అత్యవసర పరిస్థితిలో సాయుధ తిరుగుబాటు అనేటువంటి అంశాన్ని చేర్చారని చెప్పేసి ఇచ్చాడు. మనకు సెకండ్ స్టేట్మెంట్ కూడా కరెక్ట్ అవుతుంది. ఆర్టికల్ 352లో ఉన్నటువంటి అంశాలలో మనకు అత్యవసర పరిస్థితిలో భాగంగా సాయుధ తిరుగుబాటు అనేటువంటి అంశాన్ని కూడా 44వ రాజ్యాంగ సవరణ ద్వారా చేర్చడం జరిగింది. ప్రాథమిక హక్కుల కన్నా ఆదేశిక సూత్రాలు అధిక ప్రాధాన్యత ఉంటాయని చెప్పేసి ఇచ్చాడు. మనకి ఈ స్టేట్మెంట్ రాంగ్ అవుతుందండి. ఇది మనకు 42వ రాజ్యాంగ సవరణ ద్వారా చేర్చబడినటువంటి అంశం కింద చూసుకోవాల్సి ఉంటుంది. అదేవిధంగా రాష్ట్రపతి, ఉపరాష్ట్రపతి ఎన్నిక వివాదాన్ని సుప్రీంకోర్టు పరీక్షిస్తుందని చెప్పేసి ఇచ్చాడు. మనకి ఈ స్టేట్మెంట్ కూడా 44వ రాజ్యాంగ సవరణ ద్వారా చేర్చబడినటువంటి అంశాలుగా చూసుకోవాల్సి ఉంటుందండి. సో దీని ప్రకారం మనకు ఆప్షన్ 3 అనేటువంటిది కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. సో 44వ రాజ్యాంగ సవరణ ద్వారా చేర్చబడిన మరికొన్ని అంశాలు చూసుకున్నట్లయితే రాష్ట్రపతి, ఉపరాష్ట్రపతి ఎన్నిక వివాదాన్ని సుప్రీంకోర్టు పరిష్కరిస్తుందని చెప్పేసి ఇచ్చాడు కదా. అదేవిధంగా శాసనసభకు సంబంధించినటువంటి పార్లమెంట్ సభ్యుల యొక్క ఎన్నిక వివాదాలను హైకోర్టు పరీక్షిస్తుందని చెప్పేసినటువంటి అంశం కూడా మనకు 44వ రాజ్యాంగ సవరణ ద్వారా చేర్చడం జరిగింది. అదేవిధంగా ఆస్తి హక్కును ప్రాథమిక హక్కుల జాబితా నుంచి తొలగించడం జరిగింది. కోరంకు సంబంధించినటువంటిది కోరం అంశాన్ని తిరిగి పునరుద్ధరించడం జరిగింది. అదేవిధంగా ఆర్టికల్ 352 అంటే జాతీయ అత్యవసర పరిస్థితికి సంబంధించినటువంటి దానిలో క్యాబినెట్ అనేటువంటి పదాన్ని
అదేవిధంగా లిఖితపూర్వ సలహా అనేటువంటి పదాన్ని కూడా చేర్చడం జరిగింది. పత్రికా స్వేచ్ఛకు సంబంధించినటువంటి అంశాలను పునరుద్ధరించడం జరిగింది. అదేవిధంగా జాతీయ అత్యవసర పరిస్థితిలో ఆర్టికల్ 2021 మనకు సస్పెండ్ చేయరాదు అనేటువంటి అంశాన్ని కూడా 44వ రాజ్యాంగ సవరణ ద్వారా చేర్చబడినటువంటి అంశాలుగా చూసుకోండి. సో ఈ వీడియోలో మనం రాజ్యాంగ సవరణకు సంబంధించినటువంటి 10 క్వశ్చన్స్ వాటికి సంబంధించినటువంటి అనాలిసిస్ చూడడం జరిగింది. తర్వాత మిగిలినటువంటి 91 నుంచి మిగిలినటువంటి రాజ్యాంగ సవరణలు పార్ట్ 2లో చూసేటువంటి ప్రయత్నం చేద్దామండి. ఫస్ట్ టైం ఛానల్ విజిట్ చేస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ ద ఎగ్జామ్ అకాడమీ ట్యుటోరియల్ ఛానల్. థ్యాంక్ యూ ఆల్ అండి.